హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మనం ముందుగా వచ్చేసి మన పార్ట్ 1 ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనం టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే నెంబర్కి ఎలా అకౌంటింగ్ ఫార్మాట్ అప్లోడ్ చేయాలని చూసాం. మనం ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంకా ఫర్దర్గా అకౌంటింగ్ ఫార్మాట్స్ లేదా నెంబర్ ఫార్మాట్స్ అనేవి ఏమో మనం చూద్దాం. ముందుగా అయితే ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ముందుగా ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. మనం ఇప్పుడు ఈ నంబర్స్ని ఈ సెల్లోకి తీసుకొద్దాం. కొంతమంది ఏం చేస్తారు, ఈ నెంబర్ని ఇక్కడ తీసుకురావడానికి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు, లేదా ఈ అమౌంట్ని 25,000 అనే అమౌంట్ని ఈ సెల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. సో ఈ సెల్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ టైప్ చేస్తారు ఇలా. మళ్ళీ ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని మనం షార్ట్ కట్ ఏంటి ఎలా వాడచ్చు చెప్తాను చూడండి. మరి ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, ఇది షిఫ్ట్ డౌన్ ఏరా పట్టుకుని మొత్తం అంతా సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు కొంతమంది. ఇక్కడ ఏమవుతుంది, టేబుల్ కూడా కాపీ పేస్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ ఉండే టేబుల్ ఫార్మాట్ కూడా రావడం వల్ల అలా కనిపిస్తుంది. కాబట్టి Ctrl+Z కొడితే మనం బ్యాక్వర్డ్ వెళ్తామంట, ఉండోకి వెళ్తాం ఒకటి. ఓకే, దీన్ని మనం ఎలా తీసుకురావచ్చు, ఇక్కడ టెక్స్ట్ అనేది మీ సింపుల్ ఫార్ములా చెప్తాను. జస్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసి ఈ సెల్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి, టెక్స్ట్ ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కింద సెల్లో పట్టుకుని Ctrl+D కొట్టండి, ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫుల్ హ్యాండిల్తోనే ట్రాక్ చేయొచ్చు ఫుల్ వరకు. ఈ రెండు సెల్లలో సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ టిక్ చేసిన కిందకు వచ్చేస్తుంది. ఇలా డ్రాగ్ చేసి వచ్చి కావాలి. ఓకే, ఈ అమౌంట్ అనేది ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది కదా. ఇక్కడ మనం ఏదన్నా ఒక సెల్లో ఒక టెక్స్ట్ని బ్యాక్ స్పేస్ కొట్టినప్పుడు అది వెళ్ళిపోద్ది. అలా వెళ్లకుండా ఉండాలంటే టెక్స్ట్ని ఎడిట్ చేయాలంటే మనం ఏం చేయాలి, F2 నొక్కాలి. F2 నొక్కితే ఇక్కడ ఏం చూపిస్తుంది, మనకి ఫార్ములా చూపిస్తుంది. అక్కడ టెక్స్ట్ అనేది చూపించట్లేదు. సో దీన్ని మనం ఫార్ములా చూపించకుండా టెక్స్ట్ ఒకటి చూపించాలంటే ఏం చేయాలి, Ctrl+Shift+డౌన్ యారో. సో అక్కడ మొత్తం సెల్స్ అనేవి సెలెక్ట్ అయిపోయినాయి కదా. దీనికి మనం ఏం చేయాలి, కాపీ పేస్ట్ స్పెషల్ చేయాలి. సో పేస్ట్ స్పెషల్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, Ctrl+Alt+V. సో ఇక్కడ మనకి ఏం కావాలి, జస్ట్ వాల్యూస్ ఒక్కటే కావాలి. అంటే ఈ పేస్ట్ స్పెషల్ గురించి మొత్తం చెప్తాను తర్వాత క్లాస్లో. ప్రస్తుతం మనకు కావాల్సింది వాల్యూస్ ఒక్కటే. సో వాల్యూస్ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టాలి. ఇప్పుడు ఎక్సెప్ట్ కొట్టండి, కాపీ ఎస్కేప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సెల్లో F2 కొడితే మనకి టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది, ఫార్ములా కనిపించదు. సో దీనికి మనం స్పెషల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్కి మీకు నచ్చిన ఫార్మాట్స్, అకౌంటింగ్ ఫార్మాట్స్ కానీ, ఇప్పుడు ఇది ఎలా ఉంది, కస్టమ్లో ఉంది. దీన్ని మీరు ఇంకో హోమ్ అనే దాంట్లో నెంబర్ అనే గ్రూప్లో ఇక్కడ కస్టమ్స్లో ఉంది ఇది. సో దీన్ని నేను అకౌంటింగ్ ఫార్మాట్లోకి మార్చాలనుకుంటున్నాను. అకౌంటింగ్ ఫార్మాట్ అంటే ఏంటి, కామర్స్ వచ్చి మన రూపీస్ సింబల్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, 25,000 ప్లస్ జీరోస్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు జీరోస్ తీసేయాలంటే మీకు చెప్పాను, గుర్తుందా, జస్ట్ ఈ నెంబర్స్ గ్రూప్లో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, డిక్రీజ్ డెసిమల్స్. మనం డెసిమల్స్ అలా డిక్రీజ్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సో 2 టైమ్స్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చాం కాబట్టి డెసిమల్స్ అనేవి వెళ్ళిపోయినాయి. లేదు అనుకుంటే ఇంక్రీజ్ డెసిమల్స్, నాకు డెసిమల్స్ 2 డెసిమల్స్ కనపడాలి అనుకుంటే కనుక ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 టైమ్స్ క్లిక్ చేశారంటే వచ్చేస్తుంది, లెఫ్ట్ క్లిక్ ఇచ్చారంటే. సో ఇప్పుడు నాకైతే ఇదైతే అవసరం లేదు. సో నేను మళ్ళీ బ్యాక్ చేశాను. దీన్ని మనం ఇంకా మనకి నచ్చిన ఫార్మాట్లో మార్చాలంటే ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. జనరల్ అంటే ఇప్పుడు జస్ట్ నెంబర్స్ ఒక్కటే ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఫార్మాటింగ్ అంటే ఇలాగా జస్ట్ డెసిమల్స్ యాడ్ అయితే ఇది నెంబర్ ఫార్మాటింగ్లో ఉంది. సో ఇది డెసిమల్స్ తీసుకోవచ్చు ఇలా. ఇంకా ఏముంటాయి, కరెన్సీ. సో ఇక్కడ మనకి ఇండియన్ కరెన్సీ చూపిస్తుంది. నేను మొత్తం సెలెక్ట్ చేసి ఉంచాను కాబట్టి అన్నట్లుగా మారుతుంది. మీరు ఒకే సెల్కి సెలెక్ట్ చేస్తే మీరు ఆ ఒక్క సెల్కి మాత్రమే మార్చగలరు. ఓకే, అలాగా మొత్తం సెలెక్ట్ చేసి మీకు ఏ నెంబర్ ఫార్మాట్ కావాలో ఆ నెంబర్ ఫార్మాట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అకౌంటింగ్ అయితే అకౌంటింగ్, షార్ట్ డేట్ అయితే షార్ట్ డేట్, లాంగ్ డేట్ అయితే లాంగ్ డేట్. ఇక్కడ షార్ట్ డేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ షార్ట్ డేట్ అంటే ఏంటి, ఇప్పుడు జూన్, సెప్టెంబర్, అక్టోబర్,
ఏప్రిల్ ఇలా చూపిస్తుంది కదా, దీన్ని లాంగ్ డేట్ అంటే ఏమంటారు, జస్ట్ మధ్యలో జూన్ ఏప్రిల్ సెప్టెంబర్ అని చెప్పి వస్తూ ఉంటుంది అనమాట ఇలాగా. సో అది డేట్ ఫార్మాట్, షార్ట్ డేట్ లాంగ్ డేట్. మీకు మధ్యలో మంత్ అనేది చూపించాలి నెంబర్ కాకుండా అని అనుకుంటే కనుక లాంగ్ డేట్ అనేది చేసుకోండి. లేదు టైము జస్ట్ జీరోస్ వచ్చేస్తే అంతే మన టైం, అంటే అక్కడ ఏదైనా ఇంకా ఎక్స్ట్రా వాల్యూ ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. ఇది పర్సంటేజ్. మీరు దీన్ని పర్సంటేజ్ రూపంలో చూపించాలనుకుంటే కనుక మీరు పర్సంటేజ్ నెంబర్ ఫార్మేటింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమున్నాయి, ఫ్రాక్షన్ అంటే 1/2 సంథింగ్, ఇది సైంటిఫిక్ 10² అవుతుంది, టెక్స్ట్ ఇది టెక్స్ట్ ఫార్మేట్లోకి మారుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ నేను కర్సర్ పెడితే ఇది మన ఈ సెల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏం చూపిస్తుంది, కస్టమర్ అని చూపిస్తుంది. కస్టమర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇక్కడ అకౌంటింగ్ ఫార్మేట్ మార్చి మన డెసిమల్ వాల్యూస్ తీస్తాం కాబట్టి కస్టమర్ అని చూపిస్తుంది. అదే సెల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది, మనం ఆల్రెడీ టెక్స్ట్ ఫార్మేట్ అనేది నెంబర్కి సెలెక్ట్ చేసాం కాబట్టి. సో అలా అన్నమాట. ఇది నేను ఇప్పుడు నార్మల్గా నెంబర్ ఫార్మేట్లో ఉంచేసాను. ఇక్కడ మనం ఇంకా కరెన్సీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటుంది నెంబర్ గ్రూప్లో ఇక్కడ ఈ డౌన్ ఏరా ఉంది కదా, ఇక్కడ అకౌంటింగ్ నెంబర్ ఫార్మాట్స్. సో ఇక్కడ క్లిక్ చేసి మీకు ఇంగ్లీష్ ఇండియా, మన ఇండియన్ కరెన్సీ ఇదేమో డాలర్స్ యునైటెడ్ స్టేట్, అది ఇక్కడ ఏముంది, ఇది యూరోస్లోకి మారుతుంది. సింబల్స్ అనమాట, మన చైనీస్ సింబల్స్. ఇంకా అలా చాలా మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ బాక్స్ వస్తుంది కరెన్సీ. మీకు నచ్చిన కరెన్సీ ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ఏ కంట్రీ కావాలి అమెరికన్ కరెన్సీ సింబల్ పెట్టుకోవాలనుకున్నా, ఏ కరెన్సీ సింబల్ పెట్టుకోవాలనుకున్నా ఆ కరెన్సీ సింబల్ మనం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ క్యాన్సిల్ కొడుతున్నాను. దీన్ని నేను నెంబర్ ఫార్మాట్లోకి మార్చేసాను. సో ఇది మన ఫైనల్గా మన యొక్క నెంబర్ ఫార్మాటింగ్ గ్రూప్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, ఫర్దర్ క్లాస్లో మిగిలిన గురించి నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.